10వ తరగతి విద్యార్థులు పాఠ్యపుస్తకం చివరన ఉన్నటువంటి అర్థాలను ఈ వీడియోలో చెప్పుకోవడం జరిగింది కనుక ఈ అర్థాలను కూడా బాగా చదివి మంచి మార్కులు పొందండి. అర్థాలు: అంకురించు, మొలకెత్తు, పుట్టు, అఖిలం, అశేషం, అంతా, అంగలార్చు, దుఃఖించు, అంగ్రలు, పాదాలు, అంబోధి, సముద్రము, కడలి, అణ, రూపాయిలో 16వ వంతు విలువ గల నాణెము, అతిథి, తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఇంటికి వచ్చేవాడు, అధిగమించు, తెలియు, పొందు, దాటు, మించు, అనంతరము, తరువాత, అనవుడు, అనగా, అన్నప్పుడు, అనృతము, అసత్యం, అపూపం, పిండి వంట, అప్పం, అభికరించు, వడ్డించిన అన్నం మీద నెయ్యి చల్లు, చిలకరించు, అభిరమ్యం, చాలా అందమైనది, అభీప్సితం, కోరినది, అభీష్టం, అమాంతం, అకస్మాత్తుగా, హఠాత్తుగా, అర్థం, ధనం, అర్ఘ్యపాద్యములు, చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు, అర్ధాంగ లక్ష్మి, శరీరంలో సగభాగమైన లక్ష్మి సమానురాలు, భార్య, అల్పము, సూక్ష్మము, కొంచెము, అవసరం, సమయము, వేళ, అస్త్వద్వస్తులై, ఉనికి కోల్పోయిన వారై, సర్వం చెదరగొట్టుకున్న వారై, అస్మచ్చమూదవులు, మా సైన్యాధిపతులు, అహరహం, ప్రతిదినం, ఆకంఠం, గొంతుదాకా, ఆగ్రహం, కోపం, ఆప్యాయత, ప్రీతి, ఇష్టం, అయతి, ప్రభావం, ఆయత్తం, సిద్ధం, ఆయువు, జీవితకాలం, ఆవరణ, ఆచ్ఛాదనం, ముత, ఆవేశపరులు, తొందరపాటు గలవారు, ఆస్పందితోష్టం, అదిరే పెదవి, ఇందుబింబాస్య, చంద్రబింబం వంటి ముఖం కలది, చంద్రముఖి, ఈనాం, బహుమతి, మాన్యం, ఈనుడు, సూర్యుడు, ఈప్సితం, కోరిక, ఉదరం, పొట్ట, ఉద్యమం, ప్రయత్నం, ఉద్వత్తి, ఉద్ధతి, గర్వం, ఉపద్రవం, ఆపద, ఉపస్పర్శ, స్నాన ఆచమనాదికాలు, ఉపార్జితం, సంపాదించినది, ఉల్లాసం, సంతోషం, ప్రకాశం, ఎల్లి, రేపు, ఏమరుపాటు, అజాగ్రత్త, ఓర్పు, సహనం, ఓష్టం, పెదవి, ఔద్ధత్యం, ఉదతత్వం, గర్వం, పొగరు, కంకణములు, ఒత్తులాకారాభరణాలు, కటకట, అయ్యయ్యో, కటకటపడు, బాధపడు, కడ, చివర, కందబోజులు, దుంపలు తినేవాళ్ళు, కన్నుంగవ, కన్నుల జంట, కమ్రకరములు, ఇంపైన చేతులు, కరంబులు, చేతులు, కరవటంబు, భరిణె, గిన్నె, కలభాష, అవ్యక్త మధుర భాష, కలమధాన్యం, ఒకే జాతి వరి పంట, కళవళం, తొట్రుపాటు, కల్పనము, ఊహ, కాడు, అడవి, కాణాచి, చిరకాల వాసస్థానం, ఆదిమస్థానం, కుందాడు, బాధపెట్టినట్లు మాట్లాడడం, కుడుచు, తాగు, భుజించు, కుముదిని, తెల్ల కలువ తీగ, కురిడి, కొబ్బరికాయలో ఎండిన కొబ్బరి, కులిసం, వజ్రాయుధం, కుసుమస్తబకం, పూలగుత్తి గుచ్చం, కూడలి, 4 దారులు కలిసే చోటు, కూర్మం, తాబేలు, కృషించు, బక్కటిల్లు, సన్నగిల్లు, కేసరములు, పువ్వులోని పుప్పొడిగల భాగాలు, కైరవం, తెల్ల కలువ, కైరవ షండం, తెల్ల కలువల సమూహం, కైలు చేయు, ధాన్యాన్ని తూర్పారబట్టి యజమానికి అప్పగించడానికి సిద్ధం చేయు, కొడిగట్టిన దీపాలు, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు, కొండాడు, పొగడు, స్తుతించు, ఖలుడు, దుర్జనుడు, దుష్టుడు, చెడ్డవాడు, ఖిన్నుడు, దుఃఖితుడు, ఖేదం, శోకం, గరిమ, శ్రేష్ఠత, గొప్ప, గ్రక్కున, వెంటనే, గుద్దలి, వేర్లు మొదలైనవి పెళ్లగించే సాధనం, గురి, లక్ష్యం, గొడుగు పాగలు, గొడుగులు గల పావుకోళ్ళు, కర్ర చెప్పులు, గోమయం, ఆవు పేడ, గోరంత దీపం, చిన్నగా వెలిగే దీపం, ఘనవనజాతలోచన, విశాలమైన తామర రేకుల వంటి కన్నులు కలది, ఘాతం, దెబ్బ, చందనం, గంధం, చట్టువం, గరిటె, చమత్కారం, నేర్పు, చయ్యన, వెంటనే, త్వరగా, చరణద్వంద్వం, పాదాల జంట, చార్పు, విధం, చిగురుబోడి, చిగురుటాకు వంటి శరీరం గల స్త్రీ, చిరంతనుడు, శాశ్వతుడు, చక్కర్లు, అదే పనిగా చుట్టూ తిరగడం,
చౌకబారు తక్కువ విలువ కలిగిన, ఛాత్రులు శిష్యులు విద్యార్థులు చిన్న భిన్నమవు, ముక్కలు ముక్కలు అవు, చెల్లా చెదురు తునాతునకలవు. జానపదులు మనుష్యులు పల్లెటూళ్ళ వాళ్ళు. జేవురు ఎర్రనిది ఎరుపు, జ్వలనం మంట మండటం, కాలిపిక్క, ఝురి సెలయేరు, తడయు ఆలస్యం చేయు, తడవ మారుమాటు, మారు మాటు సారి అంటే మొదటిసారి, తంత్రం ఉపాయం, తన్మయులు తత్స్వరూపమైన వారు, తమను తాము మరచినవారు, తమం చీకటి, తర్కం ఊహ కారణం కోరిక ఒక శాస్త్రం, తాపసులు తపస్సు చేసుకునేవారు, తారక చుక్క, తారాడటం తిరుగులాడటం జీరాడటం, తాల్మి క్షమ ఓర్పు, తిమిరం చీకటి, తీరుబడి తీరిక, తుల్యం సమము సరి, తొంటి తొల్లి మొదటి తొలుత, తొరగు విడుచుట త్యజించుట, దమ్మిడి అన్నింటికంటే తక్కువ విలువగల నాణెము, 2 కాసుల నాణెము. దిక్పతి దిక్పాలుడు, దివసం రోజు పగలు, దివసేంద్రుడు సూర్యుడు, దివి ఆకాశము, దిదీతి కిరణం వెలుగు కాంతి, దుశ్చరిత ఆలోచన చెడు తలపు చెడ్డ ఆలోచన, దేవుళ్ళాట వెతుకులాట, ద్వాకవాటం ద్వారబంధపు తలుపు, నెలిరేగి విజృంభించి, నిక్కం నిజం వాస్తవం, నిఖిల సమస్త అన్ని, నిచయం సమూహం, నిదాగం వేసవి ఎండాకాలం, నిదానం మూలకారణం నెమ్మది, నిమిత్తం కారణం, నిర్జనం జనం లేనిది, నిశ రాత్రి, నిష్ణానుతుడు నేర్పరి, నిస్తంద్రుడు కునికిపాటు లేనివాడు, నివార ముష్టింపచల్ సహజంగా పండే వరిధాన్యాన్ని పిడికెడు తీసుకొని కడుపు నింపుకునేవాళ్ళు. నుతి పొగడ్తా స్తుతి, నెట్టుకొను పెరుగుతున్న, నొక్కి అదిమి పట్టి, పంచజనుడు పాంచభౌతిక శరీరం కలవాడు మనిషి, పగిది విధం పనిచి నియమించి పంపి, పరహితార్థం ఇతరుల మేలు కోసం, పరాభవం అవమానం, పరామర్శ చక్కగా విచారించడం, పరివారం పరిజనం, పరివ్రాజకుడు సన్యాసి సంచారం చేసేవాడు, పాత్ర గిన్నె కథలో నాటకంలో వచ్చే ఒక వ్యక్తి, పారావారం సముద్రం, పారాశర్యుడు పరాశరుని కుమారుడు వ్యాసుడు, పుట్టకురుపు కేన్సర్ వ్రణం రాచపుండు, పుయిలోడు మునిదియు సంకోచించు జంకు, పురంధ్రి కుటుంబ స్త్రీ, పులస్త్య బ్రహ్మ మానసపుత్రుడు, పెక్కండ్రు చాలామంది, పొదలు వృద్ధి చెందు పెరుగు వర్ధిల్లు, ప్రణమిల్లు నమస్కరించు, ప్రజ్ఞానం విశేష ప్రతిభతో కూడిన జ్ఞానం, ప్రక్షాళితంబు చక్కగా కడిగినది, బంతి వరుస పంక్తి సామూహిక భోజనానికి కూర్చున్న వాళ్ళ వరుస, బస్తీ జనం పట్టణవాసులు, బుద్భుదం నీటి బుడగ, బృహత్తర గొప్పదైన, భత్యాలు ప్రతిరోజు భోజనానికి ఇచ్చే ద్రవ్యం, భక్షణం తిండి, భక్షించు తిను, బాసిల్లు ప్రకాశించు, భుక్తిశాల భోజనశాల, భూరుహం భూమి నుంచి పుట్టినది, భృంగం తుమ్మెద, బీరు ప్లస్ ఎండ అధికమైనటువంటి ఎండ బీరెండ, మందకొడి సోమరి జడుడు చురుకుగా సాగకపోవటం, మంద్రం గంభీర ధ్వని, మత్స్యకంటి మీనాక్షి చేపల వంటి కన్నుల గల స్త్రీ, మతిహీనులు తెలివిలేని వాళ్ళు, మదీయ నా సంబంధమైన, మననం చింతన, మనోహరం ఇంపైన, మహాప్రస్థానం దీర్ఘ ప్రయాణం, లోకాంతర యాత్ర, మరణం, మాదిరికర భిక్ష ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవటం, మిక్కుటం ఎక్కువ, మీలనము కళ్ళు మొయ్యడం, ముక్కంటి 3 కనులు కలవాడు శివుడు, ములుగర్ర ఎడ్లను తోలడానికి వాడే ములుకోల, ములుకి మొనదేలిన భాగము, మూర్ధం ఉన్నతమైనది, మెండు అధికము ఎక్కువ, 3 ఆకురాలిన వృక్షము, మోహము అజ్ఞానం, మోక్షలక్ష్మి మోక్షమనే లక్ష్మి ముక్తి, మౌళి సిగ యాతన తీవ్రమైన వేదన నరక దుఃఖం, రజని రాత్రి, రవళి ధ్వని చప్పుడు, రుగ్మత జబ్బు, రుచిరం కాంతి గలది, రేగి ఎగిసి విజృంభించి, రోదసి భూమ్యాకాశాలు భూమి ఆకాశం, లలామ శ్రేష్ఠురాలు స్త్రీ, లసత్ ప్రకాశిస్తున్న, లాతి అన్యుడు అన్యము, లోచనం కన్ను, వర్ణభరితం రంగులతో నిండినది, వసించు
నివసించు ఉండటం కాపురం ఉండటం. వాటిక వీధి. వాలం తోక. వాసము ఇల్లు. వ్యాసంగము కృషి పని. విచ్ఛిత్తి విభజించడం వేరు చేయటం. విప్రులు బ్రాహ్మణులు. వీడు పట్టణం. వెరపు భయం. వెళ్ళి ప్రవాహం. వేదోక్తం వేదంలో చెప్పిన. శతాబ్దం 100 సంవత్సరాల కాలము. శాంతుడు శాంతి గలవాడు. శిలోంచఫ్రక్రముల్ శిలఫ్రక్రములు పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకొని బ్రతికేవాళ్ళు. ఉంచఫ్రక్రముల్ రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు. షండం సమూహం. సంచయం సమూహం కూడిక. సంక్షిప్తం కుదించినది. సద్దు శబ్దము చప్పుడు. సర్వోత్సాహము అధికమైన కోరిక అధికమైన వేగముతో కూడిన పూనిక. సర్వము మొత్తము. సత్వము దేహబలము. సత్కృతి సత్కారం సన్మానం. సరిత్తు నది. సహస్రాబ్దం 1000 సంవత్సరాల కాలము. సాంధ్య సంధ్యా సమయ సంబంధమైన. సాధ్వి పతివ్రత శీలవతి. సాన్నిధ్యం సమీపం దగ్గర సన్నిధి. సుంత ఇంచుక ఇసుమంత కొంచెం. సుధాకరుడు చంద్రుడు. సూడిగములు చేతిగాజులు. సేచనం అభిషేకం. సైరించుట క్షమించు ఓర్చు. సౌదామిని మెరుపు. సౌరభం సువాసన. స్మరణ తలపు. స్మితం చిరునవ్వు హాసం. స్నిగ్ధం దట్టమైనది చిక్కనైనది. హితైషులు మేలు కోరేవాళ్ళు. క్షుత్పిపాసులు. క్షుత్తు ఆకలి. పిపాస దప్పిక ఆకలి దప్పులు. ఇవన్నీ కూడా మనకి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మొత్తము అర్థాలు. వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా చదువుకొని పరీక్షలకు సిద్ధం కండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.